మనము మైండ్లో సెట్ చేసుకోవాలి, మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, నేను ఆత్మీయ యాత్రలో కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే, ధర్మశాస్త్రమును బోధిస్తున్నటువంటి బోధకులు వచ్చి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసుమెస్సయ్యను అడుగుతూ ఉన్నారు, అయ్యా ప్రసంగాలు, గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నావు, చాలా ప్రసంగాలు చేస్తున్నావు, మేము కూడా చేసుకుంటూ వచ్చాము, మంచి ప్రసంగాలు చేస్తూ ఉన్నావు, కానీ అసలు ఈ ప్రసంగాలన్నిటిలో ఒక మాటగా, ఈ ప్రసంగాలన్నిటినీ ఒక మాటగా కుదిర్చి మీరు సమకూర్చి ఒక మాటగా చెప్పాలంటే, సారాంశముగా ఒక మాట చెప్పాలని అంటే ఏం చెప్తారు బాబు అని ఆ యొక్క బోధకులు వచ్చి అడుగుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదా మీరు ఇంతకాలము బోధిస్తూ ఉన్నారు కదా, సేవకులుగా ఉన్నారు కదా, మీకు తెలియదా? తెలిసి తెలియనట్టుగానే బ్రతుకుతూ ఉన్నామన్నట్టుగా వారు కనిపించేసరికి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మానవాళికి నియమించినటువంటి విధి, మనిషికి దేవుడు నియమించినటువంటి విధి, ఈ యొక్క ధర్మశాస్త్రము ఇన్ని మాటలుగా రాయబడింది కదా, ఇన్ని వచనాలుగా రాయబడి ఉంది కదా, ఇంత వివరణతో కూడినటువంటి సంగతులు రాశారు కదా, వీటన్నిటిని ఫిల్టర్ చేసి వడగట్టి ఒక్క మాటగా చెప్పాలి అని అంటే ఆ మాట ఏమిటంటే ప్రేమ. హల్లెలూయా. ఆ మాట ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏ విధంగా ఉండాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరికి ప్రేమ చూపించాలి, ఏ ప్రేమ దగ్గరికి నేను వెళ్ళాలి అనేటువంటి సంగతిని ఈ ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంది. ఇన్ని వచనాలు రాశారన్నా, ఇన్ని విషయాలు విశదీకరించి రాశారన్నా, వాటన్నిటి వెనుక ఉన్నటువంటి పరమార్థము ఒకటి, ఈ యొక్క ప్రేమను తెలియచేయడానికి. హల్లెలూయా. ఈ ప్రేమను తెలియచేయడానికి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఈ యొక్క ప్రేమను గురించినటువంటి ఆజ్ఞ అని ఆయన చెబుతూ ఉన్నాడు. రెండు మాటలు అక్కడ చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం త్వరితంగా చూద్దాం. ధర్మశాస్త్రమునందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని ఏమి చదువుతూ ఉన్నావు అతన్ని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయ్యా, ఇదిగో నీ దేవుణ్ణి, నిన్ను సృజించినటువంటి సృష్టికర్తను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీవు ప్రేమించాలని రాయబడి ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని రాయబడి ఉంది. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సారాంశం అంతా ఇదే. ఇదే మొట్టమొదటి ఆజ్ఞగా ఆయన చెబుతున్నటువంటి మాట. ఈరోజు సర్వ సమాజమును ఆయన అడుగుతున్నటువంటి మాట, నీవు నిజమైన ప్రేమను కనుగొన్నావా? ఈ లోకానుసారమైనటువంటి ప్రేమలోనే ఉన్నావా? నిజమైన ప్రేమ దొరికే స్థలము ఆయన దగ్గర ఉన్నది, ఆయన పాదముల దగ్గర ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమును సృజించినటువంటి ఆ సృష్టికర్తను నీవు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీవు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు నిజమైన ప్రేమను నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. నిజమైన ప్రేమను పొందుకుంటావు. ఆ ప్రేమలోకి నువ్వు వస్తే, ఆ ప్రేమను రుచి చూస్తే, ఆ ప్రేమను గనక నువ్వు కనుగొంటే గనక ఈ లోకములో మరి ఏ ప్రేమ నీకు అక్కర్లేదు అన్నట్టుగానే నువ్వు బ్రతుకుతావు. ఏ ప్రేమ అక్కర్లేదు అన్నట్టుగానే బ్రతుకుతావు. అందుకొరకే ఆయన చెబుతూ ఉన్నాడు, ఆ ప్రేమ దగ్గరికి రా. నీవు ఆ ప్రేమలో నీకు వస్తే నీవు మిగతా ప్రేమలన్నీ నీకు చక్కగా అర్థమైపోతాయి. ఎప్పుడైతే ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ కిందికి నువ్వు వస్తావు, ప్రేమలోనికి నువ్వు వస్తావో, నీకు మిగతా ప్రేమలన్నీ చక్కగా అర్థమవుతాయి. భార్యని ఏ విధంగా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. భర్తను ఏ విధంగా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. నీ ఎదుట ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుని నీవు ఏ విధంగా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. నీవు నీ ఎదుట ఉన్నటువంటి ఒక ఆత్మీయుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. ఒక అన్నగా
ప్రేమించాలన్నటువంటి సత్యము నీకు అర్థమవుతుంది ఎప్పుడు ఆయన ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒక చెల్లిగా ఒక అక్కగా ప్రేమించాలని నీకు అర్థమవుతుంది ఎప్పుడు ఆయన ప్రేమ దగ్గరికి, ఆ ప్రేమలో నీవు మునిగి తేలుతూ ఉంటే, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటే నీకు మిగతా అన్ని ప్రేమలు చక్కగా అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా.